సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుని యొక్క నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, షరతులు లేనటువంటి ప్రేమను బట్టి, ఆ ప్రేమలో మనము మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి శరీరియు ఆయన యొక్క నిత్య ప్రణాళికలో జీవించుచున్నారు. దేవునికి వందనాలు. మనమెంతో ధన్యులము. ఆయన తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకొనుట, మన కొరకు వెదకి మనలని రక్షించుట. ఈ దినమున మనము ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుటకు, ధ్యానించుటకు ప్రభు మనకు అవకాశాలను ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. శిలువ శ్రమల ధ్యానములను మనము చేసుకొనుచు ఈ గలతీ పత్రిక నుండి యేసుక్రీస్తు యొక్క శిలువను మరియు ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు వెళ్ళవలసినటువంటి శిలువ, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు వేయవలసినటువంటి శిలువ, ఈ 3 కోణాలలో ఈ శిలువను మనము ధ్యానం చేయవచ్చును. మొదటిది, మన రక్షణ కొరకై, లోక రక్షణ కొరకై యేసుక్రీస్తు శిలువలో వ్రేలాడాడు. రెండవది, ఆయన సారూప్యములోనికి వచ్చుటకు దేవుని యొక్క చిత్తానుసారంగా, ఆజ్ఞలను అనుసరించి, వాక్యానుసారంగా మనము ఈ లోకంలో అనేక శత్రువుల మధ్యలో మనము స్థిరముగా నిలబడుటకు మనము మోసుకోవలసినటువంటి శిలువ. మూడవది, ఏవైతే మనల్ని దేవుని దగ్గరికి చేరకుండా చేస్తున్నాయో వాటిని మనం సిలువ వేయుటకు మనము సిద్ధముగా ఉండాలి. అయితే మొట్టమొదటగా గలతీ పత్రికలో ఎక్కువ భాగము మనము వేయవలసినటువంటి సిలువ ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం యొక్క బలహీనత, నిష్ప్రయోజనము, నిరుపయోగము, లోపము, ప్రమాదము, వాటన్నిటినీ మనము ధ్యానం చేస్తూ వాటిని సిలువ వేయుటలో మొట్టమొదటగా యేసుక్రీస్తే ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. నెరవేర్చుట ద్వారా కొట్టివేశాడు. నెరవేర్చుట ద్వారా కొట్టివేసి మనకు సంపూర్ణ ఆత్మ నియమమును తీసుకొని వచ్చాడు. 5వ అధ్యాయము 23వ వచనము గలతీ పత్రికలో, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ నియమము అన్నటువంటి మాటను మనం తీసుకొని గలతీ పత్రికలో 3 నియమాలు మనం చూస్తాము. ఒకటి ధర్మశాస్త్ర నియమము, రెండవది శరీర నియమము, మూడవది ఆత్మ నియమము. ఈ మొదటి 2 నియమాలను మనము సిలువ వేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఏ విధముగా సిలువ వేయాలి? 4వ అధ్యాయము 4 మరియు 5 వచనాలను మనము చదువుకుందాము. 4వ అధ్యాయము 4వ వచనము, 5వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇక్కడ ఒక నియమం ఉన్నది, ధర్మశాస్త్ర నియమం ఉన్నది. దానిని మనం సిలువ వేయుటలో మొట్టమొదటగా ఆ సిలువ వేసేటటువంటి పని యేసుక్రీస్తే చేశాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువ వేయుటలో ఆయన వెళ్ళినటువంటి పద్ధతి ఏమిటంటే, ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. లోబడ్డాడు అంటే దాని యొక్క ఆజ్ఞలకు లోబడడము అనగా
అతిక్రమించినటువంటి ఆజ్ఞకు ఫలితముగా శిక్ష ఏ విధంగా ఉంటుందో, యేసుక్రీస్తు అతిక్రమించలేదు కానీ, మనము చేసినటువంటి తప్పిదాలు, పాపములను బట్టి ఆయన మీద వేసుకొని, ఆయన ఆ శిక్షకు లోబడ్డాడు. శిక్ష గుండా వెళ్ళాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన శిక్షను అనుభవించాడు. ఆ విధముగా అనుభవించుట ద్వారా దానిని వాట్ దాని నుంచి మనల్ని విమోచించాడు. ఇది గుర్తించుటయే సిలువ వేయట మనం. హల్లెలూయా! మనము ధర్మశాస్త్రాన్ని సిలువ వేయుట, పాటించకపోవుట ఎలాగు మనం చేయగలము అనగా, ఇంతకు మునుపే యేసుక్రీస్తు అటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమాల నుండి మనల్ని విడిపించుట కొరకే ఆయన శిలువ మరణము పొందాడు అన్నటువంటి జ్ఞానము మనకు రావాలి. ఇది ఆల్రెడీ అయిపోయింది ఇది. ఇది ముగించబడినటువంటి కార్యము. కనుక ప్రతిరోజు కేవలము మనము పాపము నుండి మాత్రమే కాక, దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేసే ప్రతి నియమ, నిబంధన, కట్టడలు, ఆజ్ఞలు, ఆచారాలు, శుద్ధీకరణ ఆచారాలు, పితరుల పారంపర్యాచారాలు, సంప్రదాయాలు ఇవి అన్నీ కూడా దేవుని దగ్గర చేరకుండా చేసేటటువంటివి కూడా ఒక విశ్వాసి దేవుని చూడకుండా అడ్డుగా ఉన్నటువంటి వీటి నుండి మనల్ని ఆయన విడుదల చేయడానికే, విమోచించడానికే ఆయన శిలువ మరణం పొందాడు. మొదటిది. తర్వాత నెక్స్ట్ వచనంలో, 5వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఇది మనకు నాయనా తండ్రి అన్నటువంటి ఆ ఆ సంబోధన ఆత్మ నియమము ద్వారా మనకు వస్తుంది. లేకపోతే ధర్మశాస్త్రం వరకు వస్తే, ధర్మశాస్త్ర నియమము ప్రకారము నీవు దేవుని యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అసలు నీ నోటికి దేవుని నామము రాకూడదు. దేవుడు ఎంత సమీపించరని తేజస్సునందు నివసించువాడు, నువ్వు దేవుని చూడలేవు. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. దేవుని చూస్తే నువ్వు చనిపోతావు అన్నటువంటి ధర్మశాస్త్రము నుండి మనలను విడుదల చేయుట. అందుకని మనము క్రీస్తు ఆత్మను మనం కలిగినటువంటి వారము. తండ్రితో సమాధానము చేయబడి మనము నేరుగా ఏ భయము లేకుండా, ఆయన నా దేవుడు మాత్రమే కాదు, ఆయన నా సొంత తండ్రి అన్నట్టుగా మనం దేవుని దగ్గరికి ఈరోజు వెళ్తున్నామంటే, ఆ ధర్మశాస్త్రము నుండి మనం బయటికి యేసుక్రీస్తు తీసుకొని వచ్చాడు. ఆ దినములలో నువ్వు అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నటువంటి మందసము కరుణా పీఠము దగ్గరికి వెళ్ళవలనంటే, అది కేవలము ప్రధాన యాజకునికి మాత్రమే అవకాశం ఉన్నది. ఆయనకు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళగలిగినటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు దేవుడు ఆత్మ గనుక, ఆ దేవుడే క్రీస్తు యేసుని అంగీకరించినటువంటి వారికిలో చాలా దగ్గరగా వచ్చేసాడు. ఆయన మన తండ్రి. ఆయన అంతటా అన్ని సమయములలో దొరుకు దేవుడు. హల్లెలూయా! ఇప్పుడు ఈ యేసు ధర్మశాస్త్రాన్ని సిలువ వేయుట అన్నటువంటిది మనం అంశం. ధర్మశాస్త్రాన్ని సిలువ వేయుట మనకు దేవునికి దూరం చేసేటటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా గాని అవి ధర్మశాస్త్రం. కనుక ఎప్పుడు కూడా క్రీస్తును అంగీకరించినటువంటి మనము, క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి సంఘము ప్రజలను దేవునికి దగ్గరగా తెచ్చుటయే వారి యొక్క పని. అంతేగాని ఈ సంప్రదాయాలను బట్టి నువ్వు దేవునికి దూరముగా ఉన్నావు
అన్నటువంటి సంప్రదాయాలను మనము తీసుకొని రాకూడదు. యేసుక్రీస్తు నువ్వు అంగీకరించావు. ఇక అంగీకరించిన తర్వాత నీకు దేవునికి మధ్య ఏ ఎడమ కూడా లేదు. సంప్రదాయాలను బట్టి నువ్వు రాకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు ముట్టకూడదు, నువ్వు తినకూడదు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు స్తుతించకూడదు అన్నటువంటివి ఇవన్నీ నియమ నిబంధనలు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటివి. అది కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో కూడా మనం చూసాము. అటువంటి నియమ నిబంధనలు అవి శరీర సంబంధమైనటువంటి ఆచారాలకు మాత్రమే అవి పరిమితమై ఉంటాయి. వాటిని మనము సిలువ వేయవలసి ఉన్నది. 4వ అధ్యాయము 21వ వచనం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుట లేదా నాతో చెప్పుడి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండడానికి కోరుకుంటున్నారు. ఈ గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులే. చూడండి, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి గల ఉద్దేశ్యము, ధర్మశాస్త్రము అది యూదుల విషయమో గాని, మూల పాఠాలు అది యూదేతరుల విషయమే గాని, క్రీస్తును అంగీకరించిన తర్వాత సంఘములో చేర్చబడిన తర్వాత కూడా వాటిని మనము అనుసరించడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తును అంగీకరించక మునుపు కొన్ని సంవత్సరాలు వాటితో మనము సత్సంబంధాలు కలిగి వాటితోనే కలిసిపోయి, ఇక ఇదే దేవుడు, ఇక్కడే దేవుడు, ఇక్కడే మనకు మోక్షం అన్నట్టుగా అక్కడనే ఉండిపోయి వాటితో మనం మమేకమైపోయి చాలా సంవత్సరాలుగా అక్కడ ఉన్నాం కాబట్టి, ఇక క్రీస్తును అంగీకరించిన తర్వాత వెంటనే వాటన్నిటిని వదులుకోవాలంటే, వాటన్నిటిని మర్చిపోవాలంటే, వాటి నుంచి మనం విడుదల పొందాలంటే అంత సులువు కాదు. ఒకవేళ మనసులో మనకనిపించిన, అయ్యో! యేసుక్రీస్తు నేను అంగీకరించాను. ఇక ఇవన్నెందుకు? ఇంతకుముందు నేను చేశాను. తెలియనప్పుడు చేశాను. మరి యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత ఇవన్నీ ఎందుకు? అని మనసులో అనిపించినా, ఆ చుట్టూ ఉన్నటువంటి ఇతర క్రైస్తవులు వారి యొక్క ప్రేరేపణ ఎక్కువైపోతాయి. అయ్యా! అందరూ చేస్తున్నారు గదా! నువ్వెందుకు చెయ్యవు? అమ్మా! అందరూ చేస్తున్నారు గదా! నువ్వెందుకు చెయ్యవు? నువ్వెందుకు పాటించవు? నువ్వెందుకు అనుసరించవు? అని మనలను కూడా వారిలోనికి కలుపుకునే ప్రయత్నము వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి తిరిగి ధర్మశాస్త్ర సంబంధమైన మూల పాఠాలకు సంబంధమైనటువంటి వాటిలో చిక్కుకొని పోయేటటువంటి ప్రమాదం ఉన్నది. వాటిని ఆ ధర్మశాస్త్ర నియమాన్ని సిలువ వేయవలసి ఉన్నది. అంటే చంపవలసి ఉన్నది. మొత్తానికి పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి కోరుకునేదంటే మీరు స్వతంత్రులుగా ఉండండి. దేవుడు వచ్చిందే మనకు స్వాతంత్రం ఇవ్వడానికి. ఎక్కడి నుండి స్వాతంత్రము? పాపం అనే బానిసత్వంలో నుండి స్వాతంత్రము. మతము అన్నటువంటి ఈ నియమ నిబంధన కట్టుబాట్లు వాటి నుంచి కూడా యేసుక్రీస్తు విమోచించడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రమును మీరు వింటున్నారు గదా! ధర్మశాస్త్రం వింటున్నారా లేదా? అంటే వింటున్నాం సార్. ఏముంది చెప్పండి ధర్మశాస్త్రములో? అబ్రహాం గారున్నారు, శారా గారున్నారు. అబ్రాహాంకు పిల్లలు పుట్టకముందు హాగర్ గారికి వివాహం చేసుకున్నారు. హాగర్ గారికి ఇష్మాయేల్ పుట్టాడు. తర్వాత శారా గారికి ఇస్సాకు పుట్టాడు. అంతేనా? ఇంకేమన్నా ఎక్కువ తెలుసా? అంతే సార్, అది బాగా తెలుసు మాకంటే. మీకు తెలియనటువంటి విషయం చెప్తా వినండి అని 4వ అధ్యాయం 22వ వచనం నుండి. ఆ ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలు. ఆ ఇద్దరు స్త్రీలంట 2 నిబంధనలు. ఇది ఆత్మ మాట. ఇది ఆత్మ మాట. అక్కడ శరీర సంబంధంగా లోకంలో జరిగినటువంటి సంఘటన రాబోయే నిజ స్వరూపాలకు అవి ఛాయగా, నీడగా, అక్షరముగా శరీర రూపంలో ఉన్నాయి అన్నటువంటి ఆత్మ సూత్రాన్ని మనం గుర్తించాలి. ఎంతసేపు మనము బైబిల్ క్విజ్ కొరకు అబ్రాహాం గారి యొక్క మొదటి కుమారుడు ఎవరు అంటే ఇష్మాయేల్ అని,
అబ్రాహాం గారికి వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఇస్సాక్ అని అక్కడి వరకే ఆగిపోకూడదు. అది సంపూర్ణం లేదు. ఆ మాటలో, ఆ భాషలో, ఆ కథలో సంపూర్ణత లేదు. లేదనే విషయము పరిశుద్ధాత్మనే చెప్తున్నాడు. లేదన్న విషయము పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు. ఇస్సాకులో ఏం లేదు. ఇస్సాకు ఛాయ. కానీ పరిపూర్ణత యేసుక్రీస్తులో ఉన్నది. హల్లెలూయా! కనుక మనము ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయమై మనము వాటిని సిలువ వేయాలి. ఎంతసేపు వీళ్ళకు అబ్రాహాముకు, శారాకు లేకపోతే అబ్రాహామును దేవుడు దీవించెను. ఎట్లా దీవించెను? అనేక మంది పిల్లల్నిచ్చెను అన్నాడనుకో. దేవుడు అబ్రాహామును బహుగా ఆశీర్వదించెను అన్నామనుకో అసంపూర్ణత. దేవా అబ్రాహాము గారిని ఎంతగా దీవించావు, ఆశీర్వదించావు, ధనవంతుని చేశావు. నాకు కూడా చేయి ప్రభా ధర్మశాస్త్రం. దేవా అబ్రాహాము గారికి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నాకు కావాలి. ఇది ఆత్మ మాట. ఆ విషయమే ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి భార్యాభర్తలకు పుట్టినటువంటి పిల్లలు ఎక్కువనా? భర్త లేకుండా స్త్రీకి మాత్రమే పుట్టినటువంటి పిల్లలు ఎక్కువనా? అదే మాట గదా! ఈ 4వ అధ్యాయంలో ఎంత మంచి మాట ఉన్నది చూడండి. ఆ మాట చదువుదాము. 27వ వచనంలో అందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం ఒక గొడ్రాలను చూసినాం అనుకోండి. గొడ్రాలను చూస్తే ఏంటి? ఆశీర్వాదమా? శాపమా? సంతోషమా? దుఃఖమా? దుఃఖమే. పిల్లలు లేరు దుఃఖమే. కానీ ఇక్కడ గొడ్రాలా సంతోషించుము. ఈ భాషకు అలవాటు కావాలి మనం. ఈ ఆత్మ మాటకు మనం అలవాటు కావాలి. ఎంతసేపు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని ఆశీర్వదించబడ్డారు మీరని, పిల్లలు లేనటువంటి వారిని చూసి వీళ్ళు శపించబడ్డారు, వీళ్ళు ఏం చేసిండ్రో, ఏం పాపం చేసిండ్రో అందుకనే పిల్లలు లేరు. పిల్లలు లేరు కాబట్టి వాళ్ళు కొన్ని కార్యక్రమాలకు రాకూడదు అని మనము వాళ్ళకి అడ్లు పెడతాము. వాళ్ళు కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను అర్థం చేసుకొని పిల్లలు లేనటువంటి వారు కొన్ని కార్యక్రమాలకు వెళ్ళడానికి వాళ్ళు రాలేకపోతున్నారు. ధర్మశాస్త్రం కట్టేసింది వాళ్ళని. మూల పాఠాలు మనకి కట్టేశారు. ఒకామెకు ఒక భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఒక వారంలో వాళ్ళ బంధువు యొక్క ఇల్లు డెడికేషన్. అందరూ వచ్చారు గానీ ఆమె రాలేదు. నేను అడిగాను ఎందుకు రాలేదు అని. రాకూడదు గదా సార్ అన్నా. అంటే ఇప్పుడు ఆమెను మీరు సిలువ వేస్తున్నారు. ఈ యేసుక్రీస్తుని మేము అంగీకరించామన్నటువంటి మాట మీ నోటి నుంచి ఎట్లా వస్తది నాకర్థం గాదు. భర్త చనిపోతే వేరే దగ్గరికి పోకూడదా? సరే వాళ్ళకి ఆ మనసు బాధ ఉండి ఆ కార్యక్రమాలకు పోతే బావుండదు అన్నటువంటి విషయం వేరే. బాధలో ఉండి ఎక్కడికి పోరు కొంతమంది. కానీ ఈ సమాజం యొక్క రుగ్మతలు ప్రజల మీద రుద్దుతున్నారు. అది క్రైస్తవులకు అతీతం కాకుండా కూడా మనకు కనపడుతున్నది. ఇక క్రీస్తు వచ్చింది దేనికమ్మా? ఎంతసేపు అబ్రాహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం నాకు గావాలి, అబ్రాహాంకి ఇచ్చినటువంటి పిల్లలు నాకు గావాలి అన్నటువంటిదేనా? కానీ ధర్మశాస్త్రానికి మించినటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి మాట మనం గమనిస్తే, భర్త లేనటువంటి స్త్రీకి పుట్టిన పిల్లలు ఎక్కువ. ఎందుకు? వీళ్ళు, వీళ్ళు నూతన యెరూషలేము ద్వారా పుట్టినటువంటి పిల్లలు. మనకు తల్లి నూతన యెరూషలేము. హల్లెలూయా! శారమ్మ గాదు. శారమ్మ నిబంధన. శారమ్మ పేరే ఒక నిబంధన. గనక ప్రియులారా ఈరోజు ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని
మనము సిలువ వేయవలసి ఉన్నది. గలతీయులకు గాని, ఇప్పుడుకు గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడానికి ఇష్టపడేవారు కోరుకుంటున్నటువంటి మనకు స్వేచ్ఛగా మీరు ప్రార్థన చేయండి. నేరుగా మీరు దేవునితో మాట్లాడొచ్చు అని మనం చెప్పేదానికి బదులు, వాళ్ళ మీద కొన్ని నియమ నిబంధనలు బెట్టి, భారాలు బెట్టి, మీరు 3 వారాలు రండి, 5 వారాలు రండి, వచ్చేటప్పుడు స్నానాలు జేసి రండి, వచ్చేటప్పుడు ఆ పండ్లు పట్టుకురండి, ఈ కానుకలు పట్టుకురండి. ఆ! నూనె నెత్తి మీద నూనెలు పోసుకోండి. మీ ఇంటి చుట్టూ నూనె చల్లండి. ఒకామె అంటది, "పాస్టర్ గారు మా ఇంట్లో ఏం బాగాలేదు. అంతా ఏం కలిసొస్తలేదు. అంతా గొడవలు గొడవలు అవుతున్నాయి. మీరొచ్చి మా ఇల్లు వచ్చి ఒక్కొక్క రూమ్‌లో నూనె జల్లి, ఒక్కొక్క రూమ్‌లో ప్రార్థన జేసి పోవాలంట." ఆమెను ఎట్లా ధర్మశాస్త్రం బంధించింది చూడండి. క్రైస్తవ ధర్మశాస్త్రం అంటారు దాన్ని. అది నిజంగా యూదులలో అటువంటిది ఏం లేదు. యూదులలో ఇండ్లలకు వెళ్లి నూనెలు తీసుకొని ఈ రూమ్‌లలో ఇల్లు చుట్టూ తిరిగేటటువంటి ప్రార్థనలు ధర్మశాస్త్రంలో లేవు. ఈళ్ళకు ఎక్కడి నుంచొచ్చాయో మూల పాఠాలు, ఏ బోధకుడు, ఏ సువార్తికుడు, ఏ కాపరి వీరికి బోధిస్తున్నాడో, ఎక్కడ జూస్తున్నారో అక్కడి నుంచి తీసుకొనొచ్చి మాకు ఈ బంధకము కావాలి. ఈ ధర్మశాస్త్రం కావాలి. దాన్ని సిలువ వేయమంటున్నాం మనం. ఒక నియమము ధర్మశాస్త్ర నియమాన్ని మనము సిలువ వేయవలసినటువంటి వారము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర కలిగినటువంటి వారికి వీటి మీద ఒక వివేచన శక్తి ఉంటుంది. ఒక వివేచన శక్తి ఉంటది. పాస్టర్ గారు చాలా చెప్తాడు. అవి చేయండి, ఇవి చేయండి అంటేనే మీరు వాక్యపు వెలుగులో వాటిని పరిశీలించాలి. ఆత్మ దేవుని యొక్క వివేచన వరముతో వాటిని పరిశీలించాలి. వాటిని పరిశీలించాలి. అవి వాక్యానికి విరుద్ధంగా ఉంటే వాటిని వద్దు అనాలి. వద్దు అనుటయే సిలువ వేయుట. మన మీద అవి డామినేట్ చేయకూడదు. ఆ దినములు, ఆ మాసములు, ఆ ఆచారాలు, ఆ శుద్ధీకరణ ఆచారాలు, పితరుల పారంపర్య ఆచారాలు. ఒక సంఘము పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక పండుగ ఆచరిస్తున్నారు ఇప్పటికి గూడా. నేను చెప్పాను, "అయ్యా! అది మీరు ఆచరించకూడదు. అది వాక్యానుసారంగా తప్పు. ఒకవేళ మీరు పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగను ఆచరిస్తే అన్ని పండుగలు మీరు ఆచరించవలసినటువంటి వారైతారు. మరి ఏంటి ఒకటే ఆచరిస్తారు? మిగిలినటువంటి చాలా పండుగలున్నాయి గదా!" అంటే, "మాకు తెలీదు సార్. మా పితరులు నుంచి మా సంఘంలో జరుగుతున్నటువంటి క్రమము." ఆయన నోటి మాట ద్వారానే చెప్పాడిది. చూడండి, ఆయన మాటకు, ఆయన విశ్వాసానికి ఉన్న పునాది. ఆయన విశ్వాసానికి ఉన్నటువంటి పునాది. మంచి చదువుకున్నటువంటి వ్యక్తి. పెద్ద సంఘము. మేము ఈ పని చేయడానికి గల కారణము మా పితరులు. సరే, అది వాక్యానుసారంగా ఉందా? ఆత్మ దేవుణ్ణి మీరు అడుగుతే సమాధానం వచ్చిందా? దాని ద్వారా ఏమైనా ప్రజలను, విశ్వాసులను ఆత్మీయంగా నడిపించేటటువంటి విషయం దాంట్లో ఏమన్నా ఉందా? ఇట్టి వాటిని నువ్వు చేయుట ద్వారా ఇంకొక సంఘం వాళ్ళు చూసి వాళ్ళు అది చేశారు. మేము ఇది చేస్తాం. వాళ్ళు అది చేస్తారు. మేము ఇది చేస్తాం. కనుక మనము సిలువ వేయవలసినటువంటిది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రములో అద్భుతమైనటువంటి విషయాలున్నాయి. అవి పాటించరు. అవి వదిలేసి ఈ మాధ్యమాలను పట్టుకుంటారు. 5వ అధ్యాయంలో 3వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను.
ఇప్పుడు ఎవరైనా సున్నతి పొందారనుకోండి. ఆ సున్నతి పొందినటువంటి వారికి ఒక ఆజ్ఞ. ఏంటి? ధర్మశాస్త్రం యావత్తు నువ్వు ఆచరించాలి. అది ఒక ఆజ్ఞ. అయితే ఉన్న విషయం ఏమిటంటే, ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు కూడా మొత్తం ఆచరించలేరు. అది గూడా బైబిలే చెప్తుంది. ఎవ్వరు కూడా ధర్మశాస్త్రాన్ని మొత్తం ఆచరించలేరు. రెండో విషయం. ఫస్ట్ సున్నతి పొందినటువంటి వారందరూ ధర్మశాస్త్రం యావత్తు మీరు ఆచరించాలి. రెండోది ఆచరించలేరు. ఆచరించలేరు గాబట్టి మీరు శాపగ్రస్తులు. ఇదేం గొడవ? ఇదేం బంధకం? సున్నతి తీసుకోమంటారు. ఖచ్చితంగా తీసుకోకపోతే నువ్వు జనంలో నుంచి కొట్టివేయబడిన వాడినంటారు. మా మతానికి సంబంధించినటువంటి వాడు కాదంటారు. సరే మీ మాట విని ఆ సున్నతి తీసుకుంటే ధర్మశాస్త్రం మొత్తం పాటించాలంటారు. మళ్ళా మీరే చెప్తారు ధర్మశాస్త్రం ఎవ్వరు గూడా మొత్తం పాటించలేరంటారు. ధర్మశాస్త్రం పాటించకపోయినటువంటి వాడందరూ గూడా శాపగ్రస్తులని మీరే అంటారు. ఇది ధర్మశాస్త్రం యొక్క బంధకం. ఒక్కసారి దాంట్లోకి పోతే నువ్వు దాని నుంచి బయటికి రాలేవింక. బయటికి పోతే శాపం అంటారు. లోపలికొస్తే బంధకం. దీన్ని మనము సిలువ వేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. హ్మ్. బద్ధుడైయున్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రములన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎవరైనా కష్టపడి, శ్రమపడి నేను ధర్మశాస్త్రాన్ని ఎట్లనైనా ఆచరిస్తా, అక్కడేనే కదా మనం నీతిమంతులముగా ఉండవలసి ఉన్నది అని ఎవరైనా ప్రయత్నం చేస్తే, ధర్మశాస్త్రాన్ని మూల పాఠాలను అనుసరించి మనము నీతి క్రియలను చేయుట ద్వారా నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాలని అవుతాను అన్నటువంటి దృక్పథంతో ఎవరైనా ప్రయాసపడుతుంటే, పని చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నుండి బొత్తిగా తి వేరు చేయబడిన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. క్రీస్తుకు మనకు సంబంధం లేదు. ఉంటాడు మన నోట్లో ఉంటాడు, మన చర్చిలో ఉంటాడు. పేర్ల మీద, క్యాలెండర్‌ల మీద యేసు, యేసు, యేసుక్రీస్తు ఉంటాడు. కానీ ఈ మూల పాఠాలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసినంత వరకు యేసుక్రీస్తు మనలో ఉండడు అన్నటువంటి విషయం వాక్యమే చెప్తుంది. నేను చెప్పడం కాదది. ఉన్నాడని అనుకుంటున్నాం మేము. ఆయన లేడు. ఆ 4 అధ్యాయం, 5 అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో దేవుని మహిమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయిన తర్వాత మందసాన్ని పట్టుకొని వస్తున్నారు. వెళ్ళిపోయిండు. దేవుని మహిమ అక్కడ లేదు. వాళ్ళని విడిచి వెళ్ళిపోయాడు. కానీ మందసం భుజాల మీద ఉంది. వాళ్ళ నోట్లో స్తుతులు ఉన్నాయి. గంభీరం ఉంది. వాళ్ళందరూ కొన్ని వేల మంది వాళ్ళు కూడుకొని దేవుని స్తుతిస్తున్నారు. ఈ స్తుతులను చూసి ప్రజలు అవతల ఉన్నటువంటి అన్యులు భయపడిపోయారు. అమ్మో! వీళ్ళు నిజమైనటువంటి దేవుడిని అంగీకరించారు. ఇక వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు. మన మీదకొచ్చేస్తున్నారు. మనం ఓడిపోతాము అని వాళ్ళు భయపడిపోతున్నారు. వీళ్ళు మా దగ్గర మందసం ఉంది. మా దగ్గర యాజకులున్నారు. మంచి మంచి పాస్టర్లున్నారు అని పోయి యుద్ధానికి పోతే ఓడిపోయారు. ఏంటి మందసం పెట్టుకొనే? మందసం పెట్టుకొనే ఓడిపోయారా? మందసం అంటే ఏమనుకున్నారు సామాన్యమా? ఒక్కొక్కసారి ఈ ప్రమాదంలో పడిపోయామేమో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు పాటలున్నాయి. క్రీస్తు బోధలున్నాయి. క్రీస్తు ఆ! ఏమేమో యేసుక్రీస్తు నామంలో అనేకమైనటువంటివి ఉన్నాయి. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ఉన్నాడా? లేదా? మా సంఘంలో, నాలో, నా కుటుంబంలో ఎట్ట తెలుసుకోవాలి? నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటే, మూల పాటలను అనుసరిస్తూ ఉంటే లేడు. అది వాక్యం. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. మీకు క్రీస్తుకు సంబంధం లేదు.
కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృప లేకపోతే ఇంక రక్షణ ఎక్కడా? ఎంత కఠినమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. ఎట్లా ధర్మశాస్త్రము ప్రజలను బంధించి ఉంచిందో, వాళ్ళేమనుకుంటున్నారు, మేము పాపులం కాదుగా కదయ్యా! మేము పాపులం కాదు. నిజంగా వాళ్ళు పాపం చేయరు. పాపం చేయడం లేదు కాబట్టి మేము నీతిమంతులం. కరెక్టే. నీతిమంతులం కాబట్టి పరలోకం పోతాం. కరెక్టే. అన్న భ్రమలో ఉండుట పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసుకొని, మీకు తెలియనటువంటి పాపము మిమ్మల్ని బంధించి ఉంచింది. దాని పేరే ధర్మశాస్త్రము. దాని పేరే మూల పాఠాలు. గనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవునిని మనం ఆశ్రయిస్తే ఈ మూల పాటల నుంచి మనం బయటపడతాం. ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నన్ను సర్వసత్యంలోనికి నడిపించుము. నీ వాక్యానుసారంగా నేను జీవించుటకు నాకు సహాయం చేయము అని ఎల్లప్పుడూ మనము ప్రార్థన మనస్సుతో ఉండాలి. 99 మందికి మూల పాటలు చాలా ఇష్టం. కానీ దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నదా? నీకు మనసు ఎటువంటిది వస్తదంటే, కఠినమైన మనసు వస్తది. నేనది చెయ్యను, నేను రాను. అది మూలపాఠం. క్రైస్తవ పేరు కలిగినటువంటి మూలపాఠం. క్రైస్తవ పేరు కలిగినటువంటి సంప్రదాయం. క్రీస్తు పేరు కలిగినటువంటి ధర్మశాస్త్రం. అవన్నీ మనకు భక్తిగా కనపడతాయి. కానీ వాటిలో శక్తి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ జీవం కలిగినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. దీవించుము ప్రభా. వీటిని నాయన మా హృదయంలో రాసి దాని ప్రకారము నడిచే కృపను నాయన మాకు దయచేయమని, నీ వాక్యానుసారముగా నడుచుటకు ప్రభా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.